మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా తనని ఇబ్బంది పెట్టాలని చూడకో. వెళ్ళు, ఇంకెప్పుడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకో. వచ్చింది రాజ్. శివగామి, నువ్వు జరిగిందంతా వింటూనే ఉన్నావు కదా. కానీ అసలు డబ్బులే లేనప్పుడు ఎలా ఇస్తుంది? ఆ కంపెనీలు లాస్ అనేది అంతా ఒక హంబక్. అందులో ఎంత నిజం ఉందని తెలీదు. దీని వెనకుండేది ఒక లోపాయికారి ఒప్పందం అని అనిపిస్తుంది. దీనివల్ల ఎవరికి లాభం? ఆబ్వియస్లీ శివగామికే లాభం. తనకి అంత డబ్బు ఉంచుకుని నా డబ్బు కోసం ఆశపడ్డం ఎంత దుర్మార్గం రాజ్. దీని వెనక కారణం ఒక డబ్బే కాదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇలా చేయటం వల్ల నీకు నాకు మధ్య మనస్పర్ధలొచ్చి మనం విడిపోవాలని శివగామి ఆలోచన. కానీ దీనివల్ల మనమిద్దరం ఎందుకు విడిపోతాం? మన మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే శివగామి లెక్క ప్రకారం నేను నీ ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ అది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి మనకిదే మంచి అవకాశం. తన మాట ఆలోచన తప్పని ప్రూవ్ చేయాలి మనం. నేను శివగామిని వదులుకుంటాను. అవసరమైతే ఆస్తినైనా వదులుకుంటాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను రాజ్. ఇది కదా నా కోడలంటే. ఇది ప్రీ క్లైమాక్స్ అనుకో. మనకి డబ్బులు రావాల్సిన సమయం వచ్చేసింది. శివగామికి మన డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుందో అనే నిజం తెలిసింది. నువ్వు చనిపోవడానికైనా రెడీ అయ్యావని తెలిసిన తర్వాత శివగామిలో భయం మొదలవుతుంది. నీ మీద శివగామికి ఉన్న ప్రేమ నీ ఆస్తి అంతా నీకు తిరిగొచ్చేలా చేస్తుంది. కానీ ఎలా అత్తమ్మా? తనని ఏమైనా చేసుకొని శిశిర, మనకనవసరం. కానీ మనం ఆడుతోంది డ్రామా అని, నాకేం కాలేదని, నేను క్షేమంగానే ఉన్నానని తెలిసిపోతే? తెలిసే ఛాన్సే లేదు. చూస్తూ ఉండు. 24 గంటల్లోగా నీకే కాల్ వస్తుంది, ఆస్తి ఏర్పాట్లు చేశారని. శివగామి లాంటి ఊసర వెళ్ళని నేనెప్పుడు చూడలేదు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం. ఇప్పుడు శివగామి గురించి నాకు పూర్తిగా అర్థమైంది. ఇన్నాళ్ళు నేనే మూర్ఖురాల్లాగా తెలుసుకోలేకపోయాను. ఇంకా వరి ఒక శిశిర, సిద్ధంగా ఉండు. రాజ్, ఒకవేళ మనం అనుకున్నట్టు జరగకపోతే? ప్లాన్ బి కూడా ఆలోచించి పెట్టాను. మన దగ్గర శివగామి రాసిచ్చిన ట్రస్ట్ అగ్రిమెంట్ ఉంది కదా, ఆ అస్త్రాన్ని అప్పుడు బయటికి తీద్దాం. నా అంచనా ప్రకారం దాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉండదు. సరే రాజ్, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.
అర్జున్, ఏమైంది? అర్జున్, శిశిర ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఏంటి? సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంట. జోక్ చేయకు శివగామి. తనెందుకు సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది? తనేమన్నా మెంటల్లీ వీకా? షీఈ్ వెరీ స్ట్రాంగ్. ఆ అవకాశం లేనే లేదు. అయ్యో నిజం అర్జున్, నేను ఇప్పుడే శిశిర వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. నీకు అసలు ఈ విషయం ఎవరు చెప్పారు? ఆ ఇంటి పని మనిషి చారులత ఫోన్ చేసి చెప్పింది. అవునా? మరి ఇప్పుడెలా ఉంది? తను బానే ఉందా? హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారా? ఏ హాస్పిటల్లో ఉంది? అవన్నీ నాకేమీ తెలియదు అర్జున్. నన్ను శిశిరాన్ని చూడ్డానికి వాళ్ళు వెళ్ళనివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు లోపలికి వదలలేదా? ఇంత పంతమా? దిస్ ఇస్ టూ మచ్ కదా. ఇంటి గుమ్మం ముందే నన్ను ఆపేశారు. ఆది సుమిత్ర. చాలా పెద్ద గొడవ జరిగింది. శిశిరకి నన్ను చూడటం కూడా ఇష్టం లేదు, అసహించుకుంటుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నన్ను పంపించారు. ఇప్పుడు ఆస్తి విషయంలో కనుక నేను సరిగ్గా డీల్ చేయకపోతే తను నన్ను ఇంకా అసహించుకుంటుంది. తను నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నన్ను అసహించుకుంటే నేను తట్టుకోలేను అర్జున్, నేను తట్టుకోలేను. ఇదంతా ఆస్తి వల్లే జరిగిందనుకుంటున్నాను నేను. శివగామి, వాళ్ళేదో డ్రామాలు ఆడుతున్నారు అనిపిస్తుంది. లేదర్జున్, లేదు. శిశిరకి ఎందుకో అనుమానం వచ్చింది. ఆస్తి విషయంలో జరిగిన మిస్టేక్స్ అన్ని తనకి తెలిసాయి. నిన్న నన్ను అడిగింది కూడా. అందుకే ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఎందుకంటే దానికి తన మనీ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన కంపెనీలో లాస్ లో నడుస్తున్నాయని తెలిసింది. ఇంకా డబ్బు రాదనుకుందో ఏమో, భయంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. శిశిర అంత పిరికిదా? అది పిరికిది కాదర్జున్, మొండిది. తనకి కావాల్సింది సాధించుకోవడానికి ఏమైనా చేస్తుంది అర్జున్. అరుస్తుంది, గోల చేస్తుంది, కొడుతుంది, ఎమోషనల్ అయ్యి అలాగే తినడం కూడా మానేస్తుంది, ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతుంది. ఇది దాన్ని మించిన పెద్ద విషయం. అందుకే ఇంతకు తెగించింది. మరి ఈ విషయం నిన్ను కలిసి నీతో మాట్లాడి శిశిర కదా చెప్పాలి, కలవలేదు. నిజంగా ఆత్మహత్యా ప్రయత్నం చేసిందో లేదో తెలీదు. కనీసం వీడియో కాల్లో ఫోన్లో మాట్లాడలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం అర్జున్? తను ఏమైనా డ్రామా ఆడుతుందేమో అని. పాపం అర్జున్, తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఇదంతా ఆస్తి కోసమే. అక్కగా నా బాధ్యత నేను నెరవేర్చకపోవడం వల్లే అదిలా చేసుంటుంది. ఎలాగైనా దాని ఆస్తి దానికి ఇచ్చేయాలి. అదెలా సాధ్యం?